హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. అండ్ చెప్పడానికి కొంచెం బాధగానే ఉన్న మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఫ్యాన్స్ కి కావాల్సిన మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ స్టోరీలో కొత్తగా ఏం లేదు. అదే సేమ్ ఓల్డ్ రొటీన్ ఫార్ములాని తీసుకొని మధ్య మధ్యలో కొంచెం కామెడీ అండ్ కొన్ని డైలాగ్స్, అవి కూడా ప్రాసతో కొన్ని డైలాగ్స్ పెట్టి తీసేశారు. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ చూసి ఏంట్రా ఈ డైలాగ్స్ అనుకున్నా, దానికి ఒక రీజన్ ఉంటుంది అని ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు. బట్ ఆ డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసమే రాసుకున్నట్టు అనిపించింది తప్ప స్టోరీకి అలాంటి డైలాగ్స్ అవసరమా అనే డౌట్ అయితే వస్తుంది. ఇంకా స్టోరీ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక అనాథ. ఆయన చిన్నప్పటి నుంచి తనని చూసుకున్న గురువు అండ్ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ మీద అటాక్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ అటాక్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఆ అటాక్ కి భగత్ సింగ్ కి లింక్ ఏంటి, ఇందులోకి విలన్ అయిన నల్లనాగప్ప ఎలా ఎంటర్ అయ్యాడు అనేది స్టోరీ. పెద్దగా చెప్పుకోవడానికి ఇంతకన్నా ఏం లేదు. ఈ స్టోరీని అటు ఇటు తిప్పి లాస్ట్ కి మనం ఎక్స్పెక్ట్ చేసే క్లైమాక్స్ కే వస్తుంది. మధ్యలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, పేట్రియాటిజం అలాంటివి ఇంక్లూడ్ చేశారు. ఆ సీన్స్ కొన్ని కొన్ని పర్వాలేదు అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం చాలా ఫ్లాట్ గా ఉంటుంది. అసలు రాశి ఖన్నా క్యారెక్టర్ ఎందుకు ఉందో అర్థం కాదు. జస్ట్ ఫస్ట్ హాఫ్ ని నడిపించడానికి మాత్రమే ఆ క్యారెక్టర్ ని పెట్టారు తప్ప స్టోరీతో ఎలాంటి సంబంధం ఉండదు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బెటర్ ఉంటుంది. చాలా సీన్స్ లో పాత మూవీ రిఫరెన్స్‌లు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ సాంగ్స్, ఇంకా కొన్ని వేరే సాంగ్స్‌ని యూజ్ చేసుకున్నారు. 'గబ్బర్ సింగ్'లోని అంత్యాక్షరి ఎపిసోడ్ ఇందులో లేదు, కానీ కొంచెం అలాంటి టైప్ ఆఫ్ సీన్‌ని పెట్టారు. చాలా సీన్స్ అసలు ఒకదానితో ఇంకోటి సంబంధం లేకుండా ఉంటాయి. ఇంకా ఎన్ని రోజులు ఇలా? హీరో కాబట్టి ఏమైనా చేయగలడు, కానీ హీరో పక్కనున్న వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. అలాగే హీరోయిన్ విలన్ ఫైట్‌లో హీరోకి మాత్రం ఏం జరగదు. ఇదే స్టోరీ ఇప్పటికి మనం చాలా సార్లు చూసేసాం. ఇంకా అలాగే తీస్తా అంటే చూసే రోజులు కావివి. పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఫ్యాన్ మూవ్‌మెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు, కరెక్టే. కానీ ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీస్తామంటే సాడ్ టు సే ఇట్ వోంట్ వర్కౌట్. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ లో ఇచ్చి పడేశారు. ఆ క్యారెక్టర్ కి ఎలాంటి అగ్రెషన్ కావాలో అది కరెక్ట్ గా చూపించారు. చిన్నప్పటి నుంచి తనకున్న ఐడియాలజీకి తన క్యారెక్టరైజేషన్ బాగా అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ చేసే పనులు అంత కన్విన్సింగ్ గా ఉండవు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చేయాలో ఈ మూవీకి అంతా చేశారు. బట్ బికాస్ ఆఫ్ పూర్ రైటింగ్ కళ్యాణ్ గారు తప్ప ఇంకేం లేదు అక్కడ. ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా దానికి సూట్ అయ్యే స్టోరీ లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలం? ఇంకా హీరోయిన్ శ్రీలీల అండ్ రాశి ఖన్నా. ఇందాక చెప్పే కదా, అసలు రాశి ఖన్నా గారి క్యారెక్టర్ ఎందుకుందో కూడా అర్థం కాదు. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు. ఇంకా శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ అయితే ఓకే, పర్లేదు. కానీ కొన్ని కొన్ని సీన్స్ లో ఇరిటేటింగ్ గా అనిపించింది. ఇంకా విలన్ గా చేసిన పార్థిబన్ గారు బాగా చేశారు. కానీ ఒక విలన్ గా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా అనిపించింది తన క్యారెక్టర్. అసలు ఈ మూవీలో మెయిన్ విలన్ ఎవరు అనేది అర్థమే కాదు. పార్థిబన్ గారే విలన్ గా చూపిస్తారు, కానీ ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రేస్ చేయడానికి ఉన్నారు. అంతకు మించి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. సాంగ్స్ అయితే ఓకే ఓకే ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసిన దేక్ లెంగే సాలా అండ్ కాలరే ఎత్తరా సాంగ్స్ అండ్ ఇంకోటి రీమిక్స్ ఉంటుంది. తమన్ గారి బీజిఎం అయితే బానే అనిపించింది నాకు. ఓవరాల్ గా మూవీ నాకైతే అంతగా నచ్చలేదు. ఐఎమ్ డీప్లీ డిసప్పాయింటెడ్. బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అండ్ ఇలాంటి కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి మేబీ నచ్చే ఛాన్స్ ఉంది. మై రేటింగ్ ఇస్ 2.25/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.